పాడాలి. గోదావరి గట్టుంది గట్టు మీద మనసులో ఏముంది గోదావరి గట్టుంది గట్టు మీద చెట్టుంది చెట్టు మీద పెట్టుంది పెట్ట మనసులో ఏముంది. చెట్టుంది ఉమ్మడి గీత గారికి వచ్చినటువంటి పాట అత్తమామల విషయంలో కోడలు పాత్ర. అత్తమామల విషయంలో మమ్మల్ని మంచిగా చూసుకోవాలి. మాట్లాడదు. నన్ను మంచిగా చూసుకుంటారు, నేను వాళ్ళని మంచిగా చూసుకుంటున్నా. మేము ఎలా చూసుకోవాలి కూడా చెప్పండి. మా అమ్మని ఎట్లా చూసుకుంటామో మా అత్తమామని కూడా అట్లా. వెరీ గుడ్ చప్పట్లు కొట్టండి. రైట్. అత్తమామలన్నా తల్లిదండ్రులతో సమానమే కాబట్టి అవును. నేను కొంత క్లూ ఇస్తే ఇంకా చెప్పకపోతే న్యాచురల్ గా మీరు మనం చేసేది చెప్పండి. పొలంలో భర్త వ్యవసాయం పనులు చేస్తా ఉంటే భార్య క్యారేజ్ తీసుకెళ్తుంది, బాక్స్ తీసుకెళ్ళినప్పుడు ఆయన అంటాడు ఇంత లేట్ అయింది, నేను చాలా అలసిపోయాను కదా, తొందరగా రావాల్సింది అని అంటే, నేను ఇంట్లో పనులు చేసి వచ్చేసరికి ఈ టైం అయింది అని ఇంకా తినండి ఇంకా ఆలస్యమైంది ఇవాళ అని చెప్తుంది అన్నట్టు. మంచినీళ్ళు అన్నము చక్క భార్య ఆ భర్తకి వడ్డిస్తుంది, తినిపిస్తుంది. అదే అందుకోసమే పాట కూడా ఉంది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు స్వల్పం ఉంది అనేటువంటి చాలా చక్కగా చెప్పారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా వ్యవసాయ క్షేత్రంలో అవగాహనతో ఉండాలనేటువంటి. మా పెద్ద ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, అపార్ట్మెంట్ లో అంతా కలిసి మెలిసి ఉంటారు కాబట్టి మంచిగా ఉంటుంది. పల్లెటూరులోనే ఎవరింట్లో ఉంటారా? అవును, అది ఇండిపెండెంట్ హౌస్ కదా, సమస్య అన్ని ఉంటాయి కదా, అడ్జస్ట్ చేసుకోవాలి. చెప్పండి ఏది బాగుంటది, ఏ లైఫ్ బాగుంటది చెప్పండి. అపార్ట్మెంట్ బాగుంటదా? లైఫ్ బాగుంటది. ఇంకా అపార్ట్మెంట్ గొడవలు, అది వాటర్ రాకుండా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అవును. హెల్పింగ్ సహాయం ఎక్కడ చేస్తారు? ఊర్లోనా అపార్ట్మెంట్లోనా? ఊర్లోనే. ఏం చేస్తారు చెప్పండి ఆంటీ, చెప్పండి అంటే. ఏమైనా ప్రాబ్లం వస్తే పక్కన వాళ్ళు హెల్ప్ చేస్తారా, పట్టించుకుంటారా? జ్వరం వచ్చినప్పుడు ఏం చేస్తారు? మాకు అవన్నీ ఏముండే, మీకు ఉంటాయి కదా చెప్పండి. మా అపార్ట్మెంట్లో ఏముండే చేస్తారు అందరూ, అదే ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. జ్వరం వస్తే కూర పెట్టిస్తారా? పక్కన పెట్టిస్తారు, పెట్టిస్తారు. అయితే పెద్ద మనిషి గారు చెప్పింది ఏంటంటే, అసలు పల్లెటూరు జీవనానికి అపార్ట్మెంట్ జీవనానికి ఎట్లా ఉంటుంది అనే విషయంలో, పల్లెటూరు జీవనం అయితేనే ఎవరిళ్ళలో వాళ్ళు ఉంటారని చెప్పింది. అది రాంగు కొద్దిగా. ఎందుకంటే పల్లెటూర్లలోనే అందరు కలిసిమెలిసి ఉంటారు, అక్క చెల్లె వదినే అనేటువంటి విషయంగా కలుసుకుంటూ పోతూ, ఇవాళ మీ ఇంట్లో ఏం కూర చేశారు అక్క, మీ ఇంట్లో ఏం చేశారు అని అనుకోవడం అనేటువంటి సంపాదన ఉంటుంది. అపార్ట్మెంట్లో అయితే ఇక వాళ్ళు తలుపేసుకుంటే మళ్ళీ వాళ్ళు ఉద్యోగాలు వెళ్తున్నప్పుడు, పిల్లలను పంపిస్తున్నప్పుడు తలుపు తెలుస్తారు కదా, మా తలుపేసుకుంటే టీవీల ముందు కూర్చుంటారు. అలాగే కాబట్టి అపార్ట్మెంట్లో ఏమైనా సమస్యలు వచ్చేస్తే నాకేం పట్టిందని వాళ్ళు ఆ విధంగా వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేస్తారు. కొన్ని అపార్ట్మెంట్లో మాత్రం అందరు కలిసి సమైక్యంగా ఉండి చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. కొన్ని అపార్ట్మెంట్ల జీవనం మాత్రం ఇలా కొద్దిగా వ్యతిరేకంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని అయితే కొద్దిగా అటు ఇటు చెప్పింది, ఇటు అటు చెప్పింది. అంటే ఆమెకు అపార్ట్మెంట్ జీవనం బాగా నచ్చినట్టుంది, అందుకోసమే ఆ విధంగా చెప్పింది. చాలా సంతోషం, చక్కటి విషయాలు చెప్పావమ్మా. రైట్. నెక్స్ట్ మహిళలు ఎవరు వచ్చినా గానీ ఆప్యాయంగా పలకరిస్తాను. ఆప్యాయంగా పలకరించి ఆహ్వానిస్తాను. రాగానే వాటర్ ఇస్తాను, టీ తాగుతారని అడుగుతాను, అది యోగక్షేమాలన్నీ కనుక్కుంటాను. అమ్మా ఇటేనండి, సైలెంట్ గా ఉండాలి, మాట్లాడొద్దు దయచేసి. ఇక్కడ డైలాగ్ మొదలైందంటే మాట్లాడద్దు. మళ్ళీ రిపీట్. మా ఇంటికి ఎవరు వచ్చినా కానీ మహిళలు మంచిగా ఆహ్వానిస్తాను, ప్రేమతో రమ్మంటాను. ఎలా ఉన్నారు ఏంటని యోగక్షేమాలు కనుక్కుంటాను, వాటర్ మంచినీళ్ళు ఆహ్వానిస్తాను, టీ పెట్టిస్తాను, ఏంటి విషయాలన్నీ అడుగుతాను. అది అందరికి ఎవరు ఎలా ఉండాలి ఏంటి అని గౌరవిస్తాను. ఇంటికి వచ్చిన వాళ్ళకి పసుపు తాంబూలం బొట్టు అవి పెట్టి అవి కామన్ అమ్మా. అట్లాంటలే మహిళలను గౌరవించటం, ఎలా సంఘంలో ఎలా గౌరవించాలనేటువంటి దీని కాన్సెప్ట్.
మిగతా వాళ్ళు మహిళలను సంఘంలో ఎలా గౌరవించాలనేది కాన్సెప్ట్. మనకేం కావాలి, మనం ఏం కోరుకుంటున్నాం వీళ్ళందరి నుంచి బయటకు వస్తే? మీకేం కావాలి? అందరూ మంచిగా ఆప్యాయంగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి, టూర్ తిరగాలి అని అందరిని మహిళలను గౌరవిస్తున్నారు. కాన్సెప్ట్ లో 25% చెప్పింది రమాదేవి గారు. అసలైతే ఏంటంటే ఎత్ర పూజ్యంతు అనేటువంటిది ఒకటి ఉన్నది. ఎక్కడైతే మహిళలను పూజిస్తారో అక్కడ సుభిక్షంగా ఉంటుంది అనేటువంటి విషయం. కాబట్టి మహిళలు అనేటువంటి వారిని గౌరవించేటువంటి పద్ధతి, ఎందుకంటే మొదటి నుంచి వస్తున్నటువంటి ఆది పరాశక్తి అమ్మవారు. అమ్మ అనేటువంటి దాన్ని మనం ఉచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తాం. పిల్లవాడికి దెబ్బ తగిలినా ఆకలిగా అవుతున్నప్పుడు కూడా తండ్రి దగ్గరికి పోయి కానీ ఇతరుల దగ్గర అడగడు. తల్లి దగ్గరికి వచ్చేసి అమ్మ నాకు అని అంటాడు. దెబ్బ తగిలిగానే అమ్మ అంటాడు కానీ అయ్యా అన్నాడు. అత్తగారింటికి పోతున్నప్పుడు సూటికేసి చదువుకొని పోతుంటే పక్కన ఉన్నటువంటి ఇరుగురు ఎక్కడికి పోతున్నావు అంటే అత్తగారింటికి పోతున్నా అంటది కానీ మామగారింటికి పోతున్నాను అన్నదు. మళ్ళీ మామగారింటికి ఎక్కడికి పోతున్నావు అని పక్క వాళ్ళు అడిగితే తల్లిగారింటికి పోతున్నా అంటది కానీ తండ్రి గారింటికి పోతున్నా అని అన్నదు. అయితే ఈ మహిళలు అనేటువంటి ప్రత్యేకత ఏందనంటే వీళ్ళను గౌరవించినట్టయితే ఆ దేశమంతా ఆ రాష్ట్రమంతా అదంతా కూడా సుభిక్షంగా ఉంటుందనేటువంటి విషయాన్ని పెద్దలు తెలియపరిచారు. కాబట్టి మహిళలను గౌరవించేటువంటి ప్రయత్నం చేయాలి. దీని అందరికీ కూడా గౌరవించారు కాబట్టి ఆనాడు రామావతారంలో సీతమ్మ తల్లిని రామచంద్ర స్వామి గౌరవించాడు, ప్రజలు గౌరవించారు. కాబట్టి రామాయణం అయిపోయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా అదే కాన్సెప్ట్తో ఆ రామచంద్రుని యొక్క వృత్తాంతాన్ని, సీతారామచంద్ర స్వామి వృత్తాంతాన్ని మనం దాన్ని ఆదర్శంగా తీసుకునేటువంటి ప్రయత్నం చేసేసి మహిళలను గౌరవించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మహిళలను ఏడిపించినా ఇంట్లో అది మంచిది కాదనేటువంటి భావనతో ఉండాలనేటువంటి దీని యొక్క కాన్సెప్ట్. ఓకేమ్మా, రైట్. మీ చెప్పి ఒక టైంకి వస్తున్నావు, నా టైంకి నాకు వచ్చి పని చేసిపో, నాకు టెన్షన్ పెట్టవాకు, నువ్వు వచ్చే తెలియదు రాని తెలియదు, నాకు లేట్ అవుతుంది. ఒకవేళ లేట్కి వస్తే ఏమని తిడతారు? లేట్ అయిన రోజు నేనేం కోపం చేయరా? కోపం చేయగల మంచిగా ఉందండి. వాళ్ళ ఇంట్లో కొద్దిగా లేటుగా వచ్చేసినా ఆ తర్వాత ముందు వచ్చేసినా కానీ గౌరవించేటువంటి ప్రయత్నం చేసి తన పని తను చేసుకొని వెళ్ళిపోవాల్సిందనేటువంటి విషయాన్ని చాలా చక్కగా చెప్పింది. అందరం కూడా దాన్ని ఆచరించేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళ మీద కనుక కోప్పడినట్టయితే వాళ్ళు సగం అంటూ తోముతారు, సగం తోమకుండా పోతారు. అలా ఉంటుంది. కాబట్టి మనం ఆ విషయాన్ని కూడా చాలా చక్కగా చెప్పారమ్మా. రైట్. అయితే ఈ మొక్క అని పీకేస్తే నీ పీక కోసేస్తా అంటారు. అలాగే కొట్టండి. ఏమంటాడు ఆ మాట? ఏమంటాడు? ఓన్లీ డైలాగ్. మొక్కే అని పీకేస్తే నీ పీక కోసేస్తాడు. ఆహా, అచ్చా అచ్చా. ఇట్లా మొక్కే చెప్పండి. మొక్కని ఇట్లా పీకేస్తే మొక్కే అని పీకేస్తే నీ పీక కోసేస్తా అని ఇంద్ర రైట్ రైట్. మాకు మిర్యాలగూడలో మా వెంకటేశ్వర స్వామి దేవాలయం అంటే చాలా ఇష్టము. మేము ధనుర్మాసం నెల రోజులు చక్కగా 4 గంటలకు స్నానపానాదులు ముగించుకొని దేవాలయంకి వెళ్తాము. అక్కడ మా అయ్యగారు చెప్పే విశేషాలు మంచి చెడు అన్నీ వింటాము. 30 పాశురాలు రోజు చదువుకుంటాము. తర్వాత మా అయ్యగారు భక్తి ముక్తి యుక్తి ముక్తి అన్ని అంటారు. తర్వాత మా అయ్యగారు ఇచ్చే ప్రసాదాలు తీసుకొని వస్తాము. మాకు ఆండాళ్ళ తల్లి చాలా ఇష్టము. అక్కడ చాలా మంచి విశేషాలు జరుగుతాయి. ఆటలు పాటలు అన్ని మంచిగా జరుపుకుంటాం. మంచిగా వస్తాము. వెంకటేశ్వర దేవాలయం గురించి చెప్పింది. ఎందుకంటే అయ్యగారు ఇక్కడే ఉన్నాడు, దేవాలయం ఇక్కడే ఉందనేటువంటి విషయంగా అయ్యగారిని పొగడాలని చెప్పిందో మరి ఏదో తెలియదు. కానీ మొత్తానికి మాత్రం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాసం బాగా జరుగుతుంది. మేము తెల్లవారుజామున లేచి పూజలకు వెళ్తాం. మాకు ఆరోగ్యాలు ఆ పూజల వల్ల అనుకూలంగా ఉంటాయి. చక్కటి పూజలు నిర్వర్తించి తీర్థప్రసాదాలు తీసుకొని వస్తామనేటువంటి విషయాన్ని ఆ వెంకటేశ్వర స్వామిని స్మరణ చేసుకుంటూ చెప్పినటువంటి ప్రయత్నం చేసింది. చాలా గొప్పనైనటువంటి విషయం. రైట్. తర్వాత పెద్దపోత కరెంట్ గురించి ఏందో చెప్పాలి. ఉచిత కరెంట్ అమ్మా, ఉచిత కరెంట్ గురించి చెప్పు. వచ్చిన విషయం చెప్పాలి. మీ చుట్టాలకు ఎవరికి రాలేదా? రాకపోతే మీకు రాలేదని చెప్పండి. గురించి చెప్పు. రాలేదు. ఫ్రీ కరెంట్ వల్ల లాభాలు నష్టాలు చెప్పరాదు. అదొక్కటి చెప్తా. ఫ్రీ కరెంట్ లాభాలంటే ఉంటుంది అయ్యగారు. మనం కష్టపడి కట్టిందే మంచిది. ఫ్రీ కరెంట్ వాడుకోవడం అనవసరం. కాకపోతే ఏంటంటే వేరే వాళ్ళకు మామూలుగా ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు
వాళ్ళు ఫ్రీ కరెంట్ ఇవ్వాలి, ఉన్న వాళ్ళందరూ ఫ్రీ కరెంట్ వాడుకోవచ్చు. ఎవరు వద్దంట. ఓకే ఓకే. కొంతమంది అంటున్నారు ఇక్కడ ఏమి పెద్దబోతు రామలమ్మ గారు కూడా ఏమంటుందంటే కరెంటు బిల్లులు కట్టలేనటువంటి స్తోమత లేనటువంటి వాళ్ళు అనేటువంటి అయితే వాళ్ళు రేపు ఏదో కష్టపడుతున్నారు వాళ్ళకి వస్తున్నాయి, కానీ ఇంకా ధనికులైనటువంటి వాళ్లకు ఫ్రీ కరెంటు తీసేయాలి, మిగతా వాళ్ళకి ఇవ్వాలనేటువంటి విషయాన్ని ఆమె తెలియపరచడం అనేది జరుగుతుంది. కాకుంటే 200 యూనిట్ల లోపల మీరు కాల్చుకుంటే మీకు కూడా ఫ్రీ కరెంటు వచ్చేస్తుంది. దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అంటే వాషింగ్ మిషన్ లేదు, బట్టలు ఉతుక్కోవాలి, అర్థమైందండి. గీజర్ వేసుకోవద్దు, వేడి నీళ్ళు కాగబెట్టుకోవాలి. ఇవన్నీ చేస్తే 200 యూనిట్ల లోపల ఫ్రీ కరెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. దాన్ని గుర్తుపెట్టుకోండి. పొదుపుగా వాడుకున్న వాళ్ళకు ఫ్రీ కరెంట్. సమస్యలు కూడా చెప్పింది. ఒకవేళ ఫ్రీ కరెంట్ అనేటువంటి చేస్తే మళ్ళీ వాడు మన మీదనే అప్పులు వేస్తాడు, మనమే కట్టాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఆమె తెలియపరచడం అనేది జరిగింది. చాలా చక్కనైన విషయం. అమ్మా నెక్స్ట్ మీ పేరేంద్ర? లక్ష్మి. విజయలక్ష్మి గారు. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి. ఓకే. వచ్చేసింది. ఎవడు కొడితే దిమ్మ తిరిగి పడతాడో వాడే పండుగ. మహేష్ బాబు చెప్పింది. ఎన్టీఆర్ పోయింది పాప. ఆమెకు పాత తరం అని మేము ఎన్టీఆర్ డైలాగ్ ఆమెకు వస్తే చెప్పమంటే చెప్పలేదు. యంగ్ కొత్త తరం వాళ్ళ డైలాగులు చెప్పింది. అంటే పాత తరం మర్చిపోయింది, కొత్త తరం వచ్చేసారు. రైట్, సంతోషం. తర్వాత సైదిరెడ్డి గారు. వాడే మొనగాడు. ఎవరు కొడితే దిమ్మ తిరిగిపోతే వాడే పండుగాడు. కల్పన ఎవరైనా అడగండి. బెంగళూరు యాత్ర వద్దంటే పోవాలి అన్నావు. చెప్పండి. రైలు కూడా తాగుతా అంటే వద్దంటావు. ఎలాగ మరి? కల్పన ఎవరైనా అడగారా? మీరేనా? తాగితే బతికిపోతాడు. తాగని మరి అయితే ఇద్దరు పని మంచిగా షేర్ చేసుకొని చేసుకోవాలి. కలిసి చేసగా పనులు చేసుకొని అన్ని షేర్ చేసుకొని చేసుకోవాలి. అంటే చేయగలుగుతారు మంచిగా జాబ్స్ హ్యాపీగా ఇంకేముంటాయండి. మాకు వినపడతలే. వాళ్ళకి చెప్పాలంటే కొద్దిగా గట్టిగా చెప్పండి. భార్యాభర్తలు ఎంప్లాయర్ జాబ్స్ అయితే ఇద్దరు మంచిగా లేచి కలిసి పనులు చేసుకొని ఇద్దరు ఒకరికొకరు అనుకొని పనులు చేసుకుంటే టైం ప్రకారం వెళ్ళిపోగలుగుతారు. చాలా సంతోషం. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా చెప్పారండి. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగస్తులు అయితే ఇద్దరు కూడా ఎర్లీగానే లేచి చెరొక పని చేసేసుకొని వాళ్ళ యొక్క విషయాలలో అందరూ కూడా అందరికీ సహకరించుకొని తొందరగా తయారై వాళ్ళ ఉద్యోగాలకు వెళ్ళిపోవాలనేటువంటి విషయాన్ని కల్పన గారు చాలా చక్కగా చెప్పింది. ఉద్యోగస్తులు కాకపోయినా వ్యవసాయదారులైనా ఇంట్లైనా అలానే రోజు చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలని వారి భావన. రైట్. జానకి పాట. గోదావరి గట్టుంది, గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మల పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది? గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మల పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది? బృందావనం వేణుమాధవు, చాలా అన్నట్టయితే అదంతా బృందావనం లెక్కన ఉంటుందని మనసే అందాల బృందావనం అనేటువంటి పాట పాడింది. రైట్ రైట్ అంతే. రైట్, నెక్స్ట్ వన్. రైట్. కోడల విషయంలో అత్తమామల పాత్ర. కోడల విషయంలో అత్తమామల పాత్ర. ఓన్లీ అత్తనా? అత్తమామలు ఏ విధంగా ఉండాలి కోడల విషయంలో? ప్రతి కుటుంబంలో అత్త
కోడలు మామ ఈ 3 ముఖ్య పాత్రలు ఉంటాయి. అత్త మామ అని కోడలు మంచి చూసుకోవాలి, కోడల్ని అత్త మామ మంచి చూసుకోవాలి. అట్లా చూసుకున్నట్టయితే ఒక విషయంలో సభ్యుల మధ్యలో ఎటువంటి పొరపాచాలు ఉండవు. అందరూ ఒకరంటే ఒకరి అర్థం చేసుకొని ఒకరికి ఒకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, ఆమె కోడలు కదా నేనెందుకు చూడాలన్న బాధ అలాంటి ఉద్దేశాలు లేకుండా ఉండాలి. కోడలు కూడా అత్తమామలు తల్లిదండ్రుల కంటే ఎక్కువ చూసుకోవాలి. ఓకే ఓకే వారు చెప్పింది ఏంటంటే వారికి వచ్చిన కాన్సెప్ట్ ప్రకారంగా అత్త మామలను కోడలు గౌరవించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా చేసినట్టయితే కుటుంబంలో, ఎందుకంటే పిల్లవాడు పుట్టిన తర్వాత ఎవరు పుట్టినని అందరూ అడుగుతాం. అడగగానే మగ పిల్లవాడు అని అంటారు, లేకుంటే ఆడపిల్ల అంటారు. ఎన్ని రోజులున్నా ఆడపిల్ల అంటే 18 సంవత్సరాలు దాటిన వరకు మన ఇంట్లో, 18 దాటితే పెళ్లి చేస్తే అక్కడికి వెళ్ళిపోతుంది. కాబట్టి అందుకోసమే ఆడపిల్ల అని వచ్చేసింది. కాబట్టి ఇక్కడ 18 సంవత్సరాలు పెరిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులను అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్త జీవితం ప్రారంభిస్తున్నప్పటికి కూడా వాళ్ళు కూడా తల్లిదండ్రులక్కనే కోడలు భావించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కొత్త కోడలు వచ్చింది కదా అని చెప్పి అత్తమామలు కూడా ఆ విధంగా నా బిడ్డ అనేటువంటి భావనతో కోడలుగా గ్రహించి చేసినట్టయితే వాళ్ళ సంసార జీవితాలన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి, జీవనం బాగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా ఝాన్సీ గారు చెప్పడం అనేటువంటి జరిగింది. తర్వాత మన్నెం కవిత కుటుంబంలో పిల్లల యొక్క బాధ్యతలు ఏ విధంగా ఉండాలనేటువంటి విషయం వారి కాన్సెప్ట్ వచ్చేసింది. అమ్మ, పిల్లలు ఏ విధంగా బాధ్యతలు నిర్వర్తించాలి అనేటువంటి విషయాన్ని చెప్పాలి. కుటుంబంలో పిల్లలు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా తల్లిదండ్రులదే బాధ్యత. వాళ్ళు కరెక్ట్ ఉన్నారా లేరా అనేది చెప్పుకుంటారు గొప్పలుగా. మా పిల్లలు అక్కడ చదువుతున్నారు, ఇక్కడ చదువుతున్నారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది పేరెంట్స్ తెలుసుకోలేకపోతున్నారు. మా అబ్బాయి మాత్రం మంచి కాలేజీలో చదువుకుంటున్నాడు అని పక్క వాళ్ళకి చెప్తుంటారనమాట. ఇంట్లో ఏదైనా పిల్లలకు ఫస్ట్ నుండి నేర్పించాలి. ఒక కుటుంబంలో మంచిగా పెద్దలను గౌరవించడము. అది కాదు మీ కాన్సెప్ట్. పెద్దలను గౌరవించాలి, అత్త వాళ్ళు మంచిగా చూసుకోవాలి, అక్క చెల్లెళ్ళ బాగా చూసుకోవాలి. పిల్లలు 2 minutes టైం కావాలా? బండారాలు మంచి చెడులు, బండారాలు తింటాం కదా, అందులో మంచిది ఏంటిది? మంచి చెడులు. బండారాలు తినాలి, అందులో మంచి ఏముంది చెడు ఏముంది అనేటువంటి లేట్ చెప్పమ్మా. తినుబండారాలు వస్తే అనుబంధాలు తినుబండారాలు తినుబండారాలు చెప్పండి. తినుబండారాలు అంటే అందరికీ ఇప్పుడు ఆరోగ్యము చాలా ముఖ్యమైనది. కాబట్టి మనము మంచిగా ఆరోగ్యం కాబట్టి మెయిన్ కాన్షియస్ ఆరోగ్యం మీద పెట్టాలి అందరూ. కాబట్టి మీరు ఎక్కువ స్వీట్లు తగ్గియాలి. మనం ఎంత మోతాదు అంత మితంగా తినాలి, ఎక్కువ తినొద్దు. ఏం తినాలి ఏం తినొద్దు అని చెప్తారా? ఎగ్జాంపుల్ ఆకుకూరలు, పండ్లు అవి ఇంపార్టెంట్. నట్స్ ఇవన్నీ వస్తున్నాయి. స్వీట్ తగ్గించాలి. వారు చెప్పింది ఏంటంటే తినుబండారాల విషయంలో చక్కనైనటువంటి ఆహారాన్ని తీసుకొని మితంగా తీసుకోవాలి. ఎక్కువ స్వీట్లు అనేటువంటి వాడకూడదు. ఎక్కువ కాయగూరలు, ఆకుకూరలు అనేటువంటి వాటిని తీసుకున్నట్టయితే ఆరోగ్యం యాక్టివ్గా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియపరచడం అనేది జరిగింది. ఎవరైనా ఇక్కడ బస్ ఆపారు కాబట్టి